ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూత తగాదాలతో వ్యక్తిని కొడవలితో నరికిన ప్రత్యర్థులు, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు. కుట్రలో భాగంగానే డీకే శ్రీనివాస్, డీకే కల్పజలను అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులతో డీకే కుటుంబ ప్రతిష్టను దిగజార్చలేరు. వ్యాపారవేత్త అమర్నాథ్ రాయల్ స్పష్టం. మదనపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రముఖ చర్చల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రేమ, కరుణ, క్షయ, సహనం, శాంతి సందేశం తన జీవితం ద్వారా మానవాళిని అందించిన మహోన్నత వ్యక్తి యేసుక్రీస్తు అనే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. మదనపల్లె హెచ్పి గ్యాస్ సమీపంలోని ఇమాన్యుయల్ చర్చ్ వారి ఆహ్వానం మేరకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రముఖ ప్రసిద్ధ CSI చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా క్రిస్టియన్ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఫాస్టర్ డేవిడ్ రాజ్ ఆశీస్సులు పొందిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, సాటి మనుషుల పట్ల మనం చూపే ప్రేమ, ఆప్యాయత చిరకాలం నిలిచి ఉంటుందని సందేశం ఇచ్చిన దైవ కుమారుడు యేసుక్రీస్తు అన్నారు. క్రీస్తు దీవెనలు ఎల్లప్పుడూ ప్రపంచం మానవాళిపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చర్చ్ సెక్రటరీ భక్తవత్సలం, దేవా రమేష్, సర్పంచ్ మధు, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, యువనేత జునైద్ అక్బర్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ గారు బాగున్నారా నాన్న? దివంగత నేత, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లి పట్టణం స్థానిక కదిరి రోడ్ అన్నమయ్య సర్కిల్ నందు నూతనంగా ఆవిష్కరించిన వాజ్పేయి విగ్రహానికి బీజేపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మదనపల్లి కార్యాలయంలో అటల్ స్మృతి సమ్మేళనం పేరుతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వాజ్పేయి వ్యక్తిత్వం, వివిధ రంగాలలో ఆయన సాధించిన విజయాలు, అనేక అంశాలపై పలువురు వక్తలు ప్రసంగించారు. వీటిలో ముఖ్యంగా పోఖ్రాన్ అణుపరీక్షలు, కార్గిల్ సమయంలో వారి యొక్క దృఢ నాయకత్వం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, రహదారుల నిర్మాణం వంటి ముఖ్యమైన కార్యక్రమాలు వాజ్పేయి పరిపాలన దక్షతకు ఉదాహరణలుగా నిలుస్తాయని తెలిపారు. వాజ్పేయి అందించిన పాలన వారసత్వానికి గౌరవించడానికి, దేశ పౌరులకు స్ఫూర్తి అందించడానికి అనేక అద్భుత విజయాలు సాధించారని కొనియాడారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల కృష్ణమూర్తి, డాక్టర్ అజ్మతుల్లా ఖాన్, వర్నేపల్లి రవికుమార్, నారద్ రెడ్డి, చమ్మకూరు కృష్ణమూర్తి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పిల్ల స్వామినాయక్, బొజ్జప్ప, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, కిరణ్ కుమార్, సునీల్ రెడ్డి, పూల నాగరాజు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కురుబ సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ ఎంపిక వర్కింగ్ ప్రెసిడెంట్ కురుబ సంఘం బెల్లిరెడ్డి ప్రసాద్ మరియు మాజీ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామాంజులు ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక చేయడం జరిగింది. సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ ఎంపిక మరియు కదిరి రోడ్డు నందు కురుబ కుల కనకదాస్ భవన నిర్మాణంకి కృషి చేసేందుకు కుల బాంధవులు ఏకతాటిపై నిలిచి అభివృద్ధి పదంలో నడిపించాలని తెలియజేశారు. కురుబ సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీలో గౌరవ అధ్యక్షులు ఆర్కే శ్రీనివాసులు మరియు బద్దిపల్లి రామిరెడ్డి, అధ్యక్షులు కప్పల శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ మేజారి సదాశివ, జాయింట్ సెక్రటరీ కోటకొండ రాజేష్, ట్రెజరర్ శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శి బద్ది రెడ్డప్ప, అధ్యక్షులు గుడే శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు లలితా కుమారి, ప్రధాన కార్యదర్శి మల్లిక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన డివిజన్ కమిటీ సభ్యులు అందరూ కురుబ సంఘం మరియు కనకదాసు భవనం ఏర్పాటుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పల నరసింహులు, మనోహర్, రమేష్, రెడ్డప్ప, సిపిఐ శివ మరియు కురుబకుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈరోజు డివిజన్ కమిటీకి సంబంధించి 1994లో ఇది
స్థాపన జరిగింది. 1995లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ డివిజన్ కమిటీని ఈ 25 సంవత్సరాల పాటు కూడా మనం కొనసాగించి ఈరోజు దినదిన అభివృద్ధిగా దీన్ని అభివృద్ధి చేసి దీనికి సేవ చేసినటువంటి ఈ సంఘంలోని సభ్యులందరికీ కూడా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు గతంలో ఇచ్చిన ఈ కమిటీకి కాలపరిమితి అయిపోవడం వలన అందులోని సభ్యులు కొంతమంది వేరే కార్యక్రమాలలో బిజీగా ఉండడం వలన దీంట్లో కొత్త సభ్యులను తీసుకోవాలని చెప్పడంతో కొత్తగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయంతో ఈ మదనపల్లి డివిజన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డివిజన్ కమిటీలో ముఖ్యంగా అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు ఆర్కే సీనన్న గారిని అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళను గౌరవాధ్యక్షులుగా ఉండాలని చెప్పి సంఘం అంతా కూడా నిర్ణయం చేసింది. అదేవిధంగా ఈ కులంలో కులరుద్రుడైనటువంటి కపల శ్రీరాముల స్వామి ఈ పుట్టినప్పటి నుంచి కూడా కులం మీద ప్రేమ, ఎక్కడికి పిలిచినా ఏం చేసినా ఏ అవసరం ఉన్నా కూడా పిలిస్తే పలికే మనిషి, మనకు ఇంకా కొంత సేవలు అవసరం అని చెప్పి కప్పల శ్రీరాముల స్వామి గారిని అధ్యక్షులుగాను మరియు కార్యదర్శిగా మేజారి సదాశివ గారిని మరియు ప్రచార కార్యదర్శిగా బండి రెడ్డప్పన్న గారిని, అదేవిధంగా కోశాధికారిగా మన వనసే సీనన్న గారిని, ఈ విధంగా అందరూ కూడా ఈరోజు మనకి ఎవరైతే ఉన్నారో కులంలోని పెద్దలు మరియు పాత కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం చాలా ఈ కమిటీ ఏదైతే ఏర్పాటైందో ఈ కమిటీ మరింత ఉత్సాహంతో పనిచేస్తూ రాజకీయంగా కూడా మన కులాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ కమిటీ సభ్యులకు మేము సూచిస్తున్నాము. అది ఖచ్చితంగా చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. వీరందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు కురుబకల సామాజిక సేవా సొసైటీ డివిజన్ కమిటీ 3 సంవత్సరాలు గత కమిటీ 3 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఏకగ్రీవంగా కురుబ కులంలో కురువుడు అనేటువంటి అందరికీ పరిచయం అయినటువంటి వ్యక్తి కప్పల శ్రీరాములు పెద్దాయన గారిని ప్రెసిడెంట్గా, అదేవిధంగా సామాజిక సేవ సొసైటీకి స్థల దాతలైన కుటుంబాల్లో ఒకరైనటువంటి కార్యదర్శిగా మేజారి సదాశివని, వైస్ ప్రెసిడెంట్గా గుడే శ్రీనివాసులు గారిని మరియు ప్రభు గారిని, మరియు కోశాధికారిగా మనిషి శ్రీనివాసులు గారిని వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఏర్పడిందో ఈ సంఘం రాబోయే కాలంలో ముందు మంచి విజయాలు సాధించాలని వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. నాకు అవకాశం ప్రజలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని స్థానిక ఎస్బీఐ కాలనీ పీటర్ రాక్ చర్చ్ నందు క్రైస్తవులు పెద్ద ఎత్తున క్రిస్మస్ పండుగను సంతోషంగా ప్రార్థనలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ జాన్ బాబు మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదిన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పండుగ జరుపుకునే సంతోషకరమైన పండుగ. యేసుక్రీస్తు బోధించిన మార్గంలో అందరూ నడుచుకోవాలని, శాంతి, ప్రేమ, కరుణ, దయ కలిగి ఉండాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జీవరత్నం, పాస్టర్ జీవరాజు, పాస్టర్ క్రీస్తుదాసు, సిస్టర్ ప్రేమమ్మ, కృష్ణమ్మ, ప్రమీలమ్మ, పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు. ఈరోజు పీటర్ రాక్ చర్చ్ గురంకొండ మరియు మదనపల్లి పట్టణముల నందు క్రిస్మస్ పండుగ సంఘముల మధ్య ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి క్రైస్తవులకందరికీ యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక. కొందరు స్వార్థపరుల ఆర్థిక పరమైన కుట్రలో భాగంగా మాజీ టీటీడీ చైర్మన్ స్వర్గీయ డీకే ఆది కేశవులు నాయుడు కుమారుడు ప్రముఖ పారిశ్రామికవేత్త డీకే శ్రీనివాస్, ఆయన సోదరి డీకే కల్పజన్లో అరెస్టు చేయడం దుర్మార్గమని డీకే కుటుంబ అనుచరుడు కె అమర్నాథ్, జనసేన పార్టీ జిల్లా నాయకులు రాయల్ గని ఆరోపించారు. గురువారం పట్టణంలో దేవతానగర్ నందు గల అమర్నాథ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టు చంద్రశేఖర్, గల్లా భాస్కర్, నసీబ్, నరేష్ నాయుడు, సతీష్ కుమార్లతో కలిసి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్, రాయల్ గన్నిలు మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా, సామాజిక సేవల పరంగా డీకే కుటుంబం ఎంతో ప్రసిద్ధి గడిచిందన్నారు. వారు పారిశ్రామికంగా అత్యున్నత స్థానంలో ఉన్నారని, ఆ నేపథ్యంలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలలో వేలాది ఎకరాలు భూములు కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
ఈ నేపథ్యంలో డీకే శ్రీనివాస్ వద్ద 30 ఏళ్లుగా రఘునాథ్ అనే వ్యక్తి నమ్మకంగా పనిచేస్తున్నారని, అతని పేరిట కొన్ని ఆస్తులను ఉంచారన్నారు. ఆయన అకస్మాత్తుగా మృతి చెందడంతో రఘునాథ్ కుటుంబ సభ్యులు ఓ పోలీస్ అధికారి ప్రమేయంతో డీకే కుటుంబమే ఈ హత్యకు కారణమని తప్పుడు కేసులు బనాయించారన్నారు. అదేవిధంగా రఘునాథ్కు సంబంధించిన ఆస్తిని కాజేయడానికి తప్పుడు పత్రాలు సృష్టించారని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. రఘునాథ్ మృతి వెనుక డీకే కుటుంబం ప్రమేయం లేదని 5 సంవత్సరాల క్రితమే తీర్పు వచ్చిందని వారు స్పష్టం చేశారు. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యే ఎంపీల గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రుల ఎంపికలో కీలకంగా డీకే కుటుంబ సభ్యులు వ్యవహరించారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి విశేషమైన కృషి చేశారన్నారు. పారిశ్రామికంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించి కొన్ని వేల కుటుంబాలకి అండగా నిలిచారన్నారు. అంతేకాకుండా ఉచిత విద్య, వైద్య సేవలను అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారన్నారు. అటువంటి వారిపై తప్పుడు పత్రాలు సృష్టించారని, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. త్వరలోనే వీటన్నిటికీ సమాధానం లభిస్తుందని, ప్రజలు అభిమానుల ఆశీస్సులతో అక్రమ కేసుల నుండి డీకే శ్రీనివాస్ కల్పనకు విముక్తి లభిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డీకే కుటుంబంపై అసత్య ఆరోపణలు మానుకోవాలని వారు హితవు పలికారు. ప్రయత్నం తప్ప వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ కూడా దొంగ డాక్యుమెంటు చేయాల్సిన అవసరం లేదు. నాకున్న 25 సంవత్సరాల్లో వాళ్ళతో ఎంతో కష్టపడి వ్యాపారం చేసినాను. మ్యాక్సిమం 100 కోట్లు ఉపరాగా వస్తుందంటే కూడా తల దించకుండా తల లేవెత్తుకొని 100 కోట్లు వైట్లో వస్తుందంటే చెక్కు పంపించి మన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పు, రిజిస్టర్కి వస్తాననే వ్యక్తులు వాళ్ళు. ఇప్పటి వరకు నేను వాళ్ళతో ఈరోజు కూడా వ్యాపారం చేస్తూనే ఉన్నాను. సన్నబున్న డాక్యుమెంటు ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ఫ్యామిలీ అడుగుపెట్టే ఫ్యామిలీ కాదు. ఇది వాస్తవాలు తెలుసుకొని నా జతలోనే వచ్చి ఇది రియాలిటీగా ఉంది, ఇక్కడ ఏమన్నా డ్యామేజ్ చేస్తే తన్నులు తింటాం, దెబ్బలు తింటామని ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం హోదాలో ఉన్నోళ్ళు కూడా బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాలకు పరారైపోయినారు. అది సాక్షాత్తు నా ముందర జరిగిండే నీతి నిజాయితీగా మాట్లాడుతున్న విషయాలు. అది కొంతమంది నాయకులకు వాస్తవం తెలుసుకొని ఈ భూమి ఆదికేశవ నాయుడు గారికి సంబంధించిన భూమి అని అక్కడి నుంచి పరారైపోయినారు. అన్ని పార్టీలోన ఇటువంటి దొంగలు ఉన్నారు, కానీ జనాలకు తెలియదు. గతంలో ఏదో చెప్పి ఆ భూమిలోకి వచ్చి అడుగు పెడితే వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నాది 50 లక్షలు పారా అయిపోయింది, నాది 1 కోటి అయిపోయింది, నాది 2 కోట్లు అయిపోయింది, నేను వారికి డబ్బు ఇచ్చేసాను, ఆ డబ్బు రిటర్న్ రాదు అని అక్కడి నుంచి పోయినా పర్వాలేదు, ఆదికేశవ ఫ్యామిలీ జోలికి పోకూడదు, వాళ్ళు చాలా బుద్ధివంతులు, తప్పుడు ఆలోచనలతో మనం వచ్చినామని వాళ్ళంతకు వాళ్ళే విరమించుకొని వెళ్ళిపోయినారు. ఈరోజు కూడా ప్రజెంట్ కరెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ సీఎంలు ఉన్నారు. మాజీ సీఎంలు అయితే వెంట పెట్టుకొని 4 రోజులు తిరిగితే కూడా ఆదికేశవ భూములు గుర్తుపట్టలేక ఇవి నీవా ఏం జరిగిందో మాకు తెలీదు, కానీ ఆయన అభిమానులుగా మేము ఖండిస్తాము దీన్ని తీవ్రంగా. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు అత్తారింటి దారిలో 1000 కోట్లు మనం పెట్టామన్నట, 1000 కోట్ల ఆస్తిపరులు, ఏమి 100 కాదు 1000 కోట్ల ఆస్తి ఉండేవాళ్ళు. వైద్య హాస్పిటల్, వాణి షుగర్స్, ఎన్నో 1000 కోట్లు ఉండేవాళ్ళు. అటువంటి వ్యక్తుల మీద ఆ కేసులు పెడతాంటే మాకు బాధాకరమి. మేమందరము పార్టీలకు అతీతంగా మా సీనియర్ని అరెస్టుకి మేము ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆదికేశవ నాయుడు బతుకున్నాడు, టీటీడీ చైర్మన్గా స్వర్ణ ఇది చేయాలని చూసినాడు. అప్పట్లో కూడా మన కుట్టబడి ఆయన చిరకాలి కోరిక ఆదికేశవ నాయుడికి బంగారు కోత చేసి బంగారు ఇది చేయాలని, స్వర్ణ దేవాలయం ఉండదు అట్లా చేయాలని తిరుమలని కంకణం కట్టాడు ఆయన. అటువంటి మహాన్ వ్యక్తి బంగారు సొంత బంగారు పెట్టి. తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం శంకరాపురం పంచాయతీ కంబాలపల్లిలో ఘటన. పశువుల పేడ తీసుకువెళ్తుండగా వెనుక వైపు నుంచి గొడవలతో దాడి చేసిన ప్రత్యర్థులు. కంబాలపల్లికి చెందిన రైతు కూరపల్లి శంకరపై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన కె చౌరెడ్డి, భార్గవరెడ్డి, మాధవరెడ్డి, కిట్టమ్మ రక్తపు గాయాలతో ఉన్న శంకరాను బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబీకులు. తీవ్ర రక్త గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు.
ముగ్గురు ఎత్తుకొని పోతా అంటే వచ్చి నరికినాడు సార్. ఎవరన్నా చేసింది? చవరెడ్డి సార్. చౌరెడ్డి. వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? కొత్తరెడ్డి, చవరెడ్డి, బయ్యారెడ్డి వాళ్ళ కొడుకులు సార్. ఏం జరిగిందని, ఎందుకు గొడవ జరిగింది మీకు? మాకు జాగా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చేసింది సార్ కోర్టునాక పోతావా అని చెప్పి వచ్చినారు. ఆ భూమిలోకి పోకూడదనేసి వచ్చినారు. అంటే ముందు నుంచి పాత కక్షలు ఉన్నాయి మీకు? ఏం లేదు సార్, దాని భూమి గురించే సార్. భూముల గురించి. ఇప్పుడు ఆ భూమికి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది? ఇంజక్షన్ ఆర్డర్ వచ్చేసింది, కోర్టు ఆర్డర్ అయిపోయింది సార్. జడ్జిమెంట్ కూడా అయిపోయింది. అయితే వాళ్ళు కోర్టుకు పోతామని చెప్పి వచ్చి గలాట్ చేసినాడు సార్. కోర్టుకు పోకూడదు, భూమి వాళ్ళు వదిలేలా వచ్చి కొట్టినాడు సార్. ఎంతమంది వచ్చినారన్న కొట్టడానికి? 6 మంది సార్. 6 మంది వచ్చినారా? ఎవరు అన్న వాళ్ళ పేర్లు చెప్పండి. కే బయ్యారెడ్డి, చవిరెడ్డి, భార్గవరెడ్డి, మాధవరెడ్డి, కిట్టమ్మ సార్. కిట్టమ్మ. నుంచి ఆర్డర్లు వచ్చినాయి, మాకు అయింది. ఆల్రెడీ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాము. పోలీసు వాళ్ళు వచ్చి చెప్పినారు, అక్కడ వచ్చి చెప్పినారు. వాళ్ళకి స్టేషన్ దగ్గర పోయినాము, మళ్ళీ వాళ్ళకి చెప్పినారు ఇది కాదు అని. సీఏ కూడా చెప్పినాడు, వివరించి 3 సార్లు చెప్పినాడు. అక్కడ వచ్చి చెప్పినాడు, ఇంటి దగ్గర వచ్చి చెప్పినాడు, స్టేషన్ దగ్గర చెప్పినారు. కానీ వాళ్ళు వినట్లేదు. మేము క్లీన్ చేయము, మీ ఇష్టం, మీరు ఏమైతే చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి చౌరెడ్డి, బయ్యారెడ్డి, భార్గవరెడ్డి, మాధవరెడ్డి, కిట్టమ్మ అందరూ దౌర్జన్యంగా వచ్చినారు. ఈరోజు మార్నింగ్ 6 గంటలకు జరిగింది ఇది. ఏం జరిగింది మార్నింగ్ ఈరోజు? గొడవ. వీళ్ళు మా చిన్న వచ్చి చిరిగితే వస్తా అంటే వచ్చి కుడులు ఎక్కువ వచ్చి నరికైనారు. చెయ్యికి తలకి గాయాలు తగిలినాయి. ఇంకా ఎవరికైనా దెబ్బలు తగిలినాయి? ఇంకెవరికి తగలలేదు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.